బిర్యానీ నాకు చాలా ఇష్టం. నా చీట్ మీల్ బిర్యానీ ఉంటుంది. బిర్యానీ కొంతమంది హెల్దీ అంటారు, కొంతమంది అన్హెల్దీ అంటారు. బిర్యానీలో కూడా రైస్ ఉంది, చికెన్ ఉంది, సలాడ్ లో క్యారెట్, కీరా ఇవన్నీ వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్? అదే ఫుడ్ ని మనం ఇంట్లో వండుకుంటే ఒకలా ఉంటుంది, బయట వండుకుంటే ఒకలా ఉంటుంది. బిర్యానీ అంటే ఏంటి, ఇప్పుడు ఇంత ప్రపోర్షన్ ఆఫ్ రైస్ తినండి, ఇంత వెజిటేబుల్స్ తినండి, ఇంత చికెన్ తినండి అని చెప్పారు. నువ్వు 3 కలిపి బిర్యానీ వండుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్ థింగ్. నో, యూర్ యూజింగ్ ద వెజిటేబుల్స్. ఇప్పుడు బిర్యానీ ఇప్పుడు వండడానికి ఏం కావాలి మనకు? ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, టమాటో ఐ మీన్ మళ్ళీ టమాటో అంటే అదొక వైరల్ అవుతుంది. కొంతమంది వేస్తారండి టమాటో, సరే ఓకే. కొన్ని వెజిటేబుల్స్ కలిపి, రైస్ కొంచెం కలిపి, ప్రాపర్ మీట్ తీసుకుని, ఘీ తీసుకుని ఒక ప్రాపర్ ప్రపోర్షన్ లో తయారు చేస్తారు ఈ బిర్యానీ. ఇప్పుడు ఇదే బిర్యానీ నువ్వు ఇంట్లో లిమిటెడ్ ఆయిల్, లిమిటెడ్ ఘీతోని, నీ ప్రపోర్షన్లో, నీ రైస్లో, నీ స్పైసెస్ కూడా ఇప్పుడు బయట బిర్యానీ దంచుతారు. అవునవును. మన స్పైస్ టేస్ట్ ప్రకారం, మన టాలరెన్స్ ప్రకారం తక్కువ వేసుకొని టేస్టీగా చేసుకొని తిన్నప్పుడు అది బిర్యానీ. అది ఎందుకు చెడు అవుతుంది? నువ్వు లిమిట్లో తింటున్నావు, అన్ని కంట్రోల్ చేస్తున్నావు, నీ క్యాలరీ 600 క్యాలరీస్ లిమిట్ చేసేస్తావు, ఎందుకు చెడు అవ్వాలి? బికాస్ యూ స్టిల్ గెటింగ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ఇట్. సో అందుకే ఇంట్లో చేసుకున్న దానికి బయట తినడానికి తేడా ఉంటుంది. అదే నేను రెగ్యులర్గా ప్రతిరోజు నేను బయటే తింటాను, బయటే నేను బిర్యానీ తెచ్చుకొని తింటాను, బిర్యానీ హెల్దీ అన్నారు కదా అంటే అది మళ్ళీ తప్పే కదా. బికాస్ వాడు ఎంత ఆయిల్ వేస్తాడో తెలియదు, ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలియదు, ఎంత హైజీనిక్ గా చేసాడో తెలియదు, ఇవన్నీ యాడ్ అప్ అవుతాయి. సో యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ హోమ్ మేడ్ ఫుడ్ వర్సెస్ ఈటింగ్ అవుట్. హోమ్ మేడ్ ఫుడ్ లో కూడా కంట్రోల్డ్ హోమ్ మేడ్ ఫుడ్ వర్సెస్ విచ్చలవిడికి హోమ్ మేడ్ ఫుడ్. రోజు తినొచ్చా బిర్యానీ ఇట్లా హెల్తీ అని? యా.